డౌట్ లేదు. ఇప్పుడు నేను ఒక 10లో ఒకటి మిస్ అయినా అది నా తప్పే కానీ ఆస్ట్రాలజీ తప్పు కాదు. ఇంకొక ఆస్ట్రాలజర్ 10కి 10 కరెక్ట్ ఒక 100 కరెక్ట్ చెప్పి ఒకటి మిస్ అయినా ఆస్ట్రాలజర్ తప్పే కానీ ఆస్ట్రాలజీ తప్పు కాదంటారు. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా ఈ రాజకీయ సంబంధించిన విషయాలు ఎందుకు తప్పులు దొరుకుతాయి అంటే వాళ్ళ డేటా కరెక్ట్గా ఉండదు. ఎవరో ఒక అభిమాని తీసుకొస్తాడు, సార్ ఇది చంద్రబాబు నాయుడుదే కాదు సార్, ఇది పవన్ కళ్యాణ్ సార్ అంటారు. మనం చూసి చెప్తాం, చెప్పినప్పుడు అది పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్, అది రాంగ్ ఉంది అనుకోండి అమ్మ డేటా. ఇప్పుడు సింపుల్గా ఏం లేదు, ఇప్పుడు ఒక రిపోర్ట్ ఉంది, స్కానింగ్ రిపోర్టు, ఆ స్కానింగ్ రిపోర్ట్ వాళ్ళది కాదనుకోండి, చూసి ఈయనకి ఆపరేషన్ చేయాలంటాం, అవును రాంగ్ అవుతుంది కదా. ఇది కూడా అంతే, డేట్ టైం పర్ఫెక్ట్ గా ఉంటే టైము పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వెళ్తుంది. డే టు టైము పర్ఫెక్ట్గా వెళ్ళినప్పుడు అందులో తప్పే ఛాన్సెస్ పెరుగుతాయి. అలా ఏంటంటే ఫస్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు డేటా ఈజ్ కరెక్ట్గా ఉండాలి, పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఎన్ని ప్రిడిక్షన్స్ కరెక్ట్గా చెప్పినా ఇదంతా కూడా అమ్మవారి యొక్క మాయలోనే జరుగుతూ ఉంటుంది. అమ్మవారు మనకు అనుగ్రహించింది, సరే అమ్మవారు అనుగ్రహించింది మనకు వాక్కుతో. అందుకే ఆస్ట్రాలజీలో ఒకటి చెప్తారు, అద్వేషి, ద్వేషం ఉండకూడదట ఎవరి మీద, నిత్య సంతోషి, గణితాగణ పారంగ, అంటే క్యాలిక్యులేషన్ కరెక్ట్గా వేసుకుంటారు. ఇది మెయిన్గా ఆస్ట్రాలజీ. ఎప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే నీ బుద్ధికి ఆలోచన శక్తిని, నీ మనసుకి స్ఫురణ శక్తిని, నీ వాక్ శక్తిని ఇచ్చేది అమ్మవారు. ఆ అమ్మవారి పాదాలకి నమస్కరించి నువ్వు ప్రిడిక్షన్ చెయ్యి అని చెప్పి చెప్తుంది. మీరు అలాగే ప్రిడిక్ట్ చేస్తారు. అలాగే అంటే ఒకటి పెద్దవాళ్ళు చెప్పినటువంటి నియమాలు పాటించాలి, గురువులు కానీ లేకపోతే మనకి మా తాతగారి విషయంలో. అంటే ఏంటంటే ఒకటేనమ్మా, అంటే నేను చాలాసార్లు నేను స్వయంగా చూసా, మన మీద హడావిడిగా చాలా చూసి చెప్పినప్పటికీ ఒకసారి మనసులో అనుకోని అమ్మవారు చెప్పినప్పుడు చూశాను. అంటే ఏమిటంటే ఏదో మనకి పేరు రావాలని కాదు, ఆస్ట్రాలజర్గా మనం బాధ్యత ఏమిటంటే వచ్చిన క్లయింట్కి మన దగ్గర ఎంతో ఫీజు కట్టే వచ్చారు, ఆయన వచ్చిన ప్రాబ్లమ్ని క్లియర్ అవ్వాలి. ఎట్లా క్లియర్ అవ్వాలి, ఎప్పుడు క్లియర్ అవుతుంది? నా శక్తి వల్ల అసలు క్లియర్ అవ్వదు. ఇదే చెప్తా, ఇప్పుడు భగవత్ శక్తితోనే అది క్లియర్ అవుతుంది. భగవత్ శక్తితో భగవంతుని నమ్మకం అమ్మ చెప్పిస్తున్నావు, నేను చెప్తున్నాను. ఇది జరగాలని ఉందమ్మా. పాపం వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, వీళ్ళకి ఏ మార్గం, ఇప్పుడు వీళ్ళు జాతకం చూసాము, వీళ్ళకి ఏ గ్రహానికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది, ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుందని చిన్న చిన్న పరిహారాలతో నా నోటికి వాక్కు వచ్చేలా చేయాలని అనుకుంటే అమ్మవారు పలికిస్తుంది. నేను చెప్తున్నాను గొప్పవాడిని అనుకుంటే నేను గొప్పవాడిని, నేను చెప్పిందే శాసనం అనుకుంటే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వన్ ఆఫ్ ద అంటే చాలా ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీస్ అంటే పిఠాపురం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అటు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వంగ గీత గారు కూడా పోటీ చేస్తున్నారు. అయితే వంగ గీత గారికి ఇప్పటిదాకా ఓటమి అంటే ఏంటో తెలియదు, గెలుపు అంటే ఏంటో తెలియదు. సో రెండు చాలా కాంబినేషన్స్, సో రెండు తారుమారు అవుతున్నటువంటి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి. సో దీన్ని ఎలా చూడొచ్చు సార్? సార్ మీరు మంచి ప్రశ్న వేశారమ్మా. లాస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద వీడియో చేసినప్పుడు కూడా ఇదే మాట అన్నా నేను. మనము అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు 2 times, అసలు డిపాజిట్లు కూడా కోల్పోయినా, అయినా సరే అక్కడ నిలబడి అంటే ఏమిటంటే ఓడిపోవడం బాధాకరమైన విషయమే, కానీ అక్కడతో ఆగకుండా మళ్ళీ నేను చేస్తాను అన్నది చూసారా, అక్కడ పబ్లిక్ పట్టుకుంటారు, అరే ఎన్నిసార్లు నిలబడుతున్నాడంటే దీనికి ఛాన్స్ ఇవ్వాలి అనేటువంటిది కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అయింది. ఇంకోటి ఏంటంటే సంకల్ప బలం అంటాను, సంకల్ప బలం ప్లస్ అయింది. ఆయన జన్మజాతకంలో రవి 10th హౌస్లో ఉన్నాడు, సింహరాశిలో. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పింది అదే, సింహరాశిలో 10th హౌస్లో రవి ఉన్నాడు, అక్కడి నుంచి 10th హౌస్లో గురువు ఎంటర్ అయ్యాడు. సో ఖచ్చితంగా అతనికి 100% పెరుగుతుంది, ఒక మంచి దీంట్లోకి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు ఈసారి అని చెప్పి నేను వీడియో తప్పకుండా చూసాను అది. అయితే ఆయన రథానికి వారాహి అని నామకరణం చేయటం, వారాహి అమ్మవారి వారాహి శ్యామల అమ్మవారి అయితే ఇక ప్రత్యక్షంగా అధికారాన్ని ఇచ్చేటటువంటి స్వరూపం. వారాహి అని నామకరణం చేసినప్పుడు రకరకాల అభిప్రాయాలు బయటకు వచ్చాయి, అది కరెక్ట్ కాదు, ఆ పేరు కరెక్ట్ కాదు, లేకపోతే ఇట్లా రకరకాల. వారాహి సార్ ఆయన ఇప్పుడు విజయానికి వారాహి నామకరణాన్ని అయితే నేను కొంతవరకు సమర్థిస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది
కా అనే అక్షరానికి మాత్రం, కళ్యాణ్ అనే అక్షరానికి మాత్రం వరాహి ఈజ్ 100% కరెక్ట్. సూట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అనేది మాత్రం 50% సెట్ అవుతుంది. ఎందుకంటే నేను